యంచా అనే గ్రామంలో బోధన్లో మరి ముంపు గురైనటువంటి గ్రామాలను ఆ పొలాలను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇది రాజకీయాలకు సమయం కాదు. వరద వచ్చి 5,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే కలెక్టర్ గారు బాధ్యత తీసుకుంటలేరు, సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటలేరు. అక్కడ ఉండే రైతులంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు, ప్రశాంత్ రెడ్డి గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కకు పెడితే ఎకరానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు మునిగిపోయినటువంటి రైతులకు, పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 70,000 ఎకరాల్లో మక్క రైతులు నిలువు దోపిడికి గురైనటువంటి సందర్భాన్ని కూడా ఈ పర్యటనలో నేను గమనించడం జరిగింది. ప్రధానంగా కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది. కనీస మద్దతు ధర కొనడంతో పాటు 400 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. 80% మంది దళారులకు మక్కలు అమ్ముకున్న తర్వాత దాదాపు 1,700 రూపాయలకి అమ్మేసుకున్నారు రైతులు. ఆ తర్వాత వారం కింద నుంచి కొనుగోలు కేంద్రాలు పెడతామని హడావుడి చేస్తున్నారు. అవి కూడా ఎక్కడ ఫుల్లీ ఫంక్షనల్ లేవు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీ అలసత్వం వల్ల, మీరు ఆలస్యం చేయడం వల్ల, మీ పట్టిలేనితనం వల్ల ఒక్కొక్క మక్క రైతుకు 700 రూపాయల నష్టం జరిగింది పర్ క్వింటాల్. తక్షణమే మక్క రైతులకు బోనస్ చెల్లించాలని, మక్క కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సేమ్ ఇదే విషయం వరి రైతులకు కూడా జరిగింది. మొత్తం దళారులు కొనేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మేల్కోకపోవడం చాలా దారుణం. చాలా చోట్ల తడిసి ముద్దయిపోయింది ధాన్యం, మొలకలెత్తుతున్నది, బూజు పడుతున్నది. దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ కంట కడత లేకుండా కొనాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మరి పోయిన యాసంగిలో కొన్న వడ్లకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి. మధ్యలో ఒక సీజన్లో ఎగ్గొట్టిండ్రు బోనస్. సో ఇప్పుడు ఎవరైతే సన్న రకాలు పండించిరో వాళ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికైతే కాంగ్రెస్ వాళ్ళు ఏ రకం పండించినా బోనస్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు. తర్వాత మాట మార్చి సన్న రకం అంటున్నారు. కాబట్టి కనీసం సన్న రకానికైనా ఇమీడియట్గా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే బీడీ కార్మికులకు సంబంధించి మీరు చూస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి జీతంలో డబ్బుల్లో దాదాపు 10 రూపాయలు కోసేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఒక కంపెనీ మీద మన వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. కానీ అది ఒక్క కంపెనీ కాదు, ప్రతి కంపెనీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంతకుముందు వస్తున్నటువంటి పెన్షన్తోనే కొంత బతుకుతున్నారు తప్పితే ఒక్క 20 రోజులకు ఎక్కువ బీడీలో పనిచేసే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించి మరి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే లెక్క. అంతకుముందేమో బాగా మాట్లాడేది, మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకైతే లేదు అని తెల్లారు లేస్తే అదే మాట్లాడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది. ఈ 2 ఏళ్లలో మళ్ళీ అరవింద్ గారే ఎన్నిక కాబడ్డారు. మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడ అక్కల్లాగా. మరి అప్పుడు అనేటోడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని. నేను ఇవాళ అడుగుతున్నా, ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు? మీ ట్యాక్స్ నడుస్తుందా? ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా? రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా? మోడీ గారి ఇంటి ముంగడ కూర్చుంటారా? వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇక రెండో విషయం, బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చుట్టండి. మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. మీరు రాజీనామా చేసి మీ మొత్తం 8 మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ మోడీ గారిది అక్కడ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే, 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ, నేను జనం బాట పడుతున్నా అని తెలిసి నిన్న నా మీద, నా కుటుంబం మీద ఏదో విమర్శలు చేసినట్టు తెలిసింది.
రేపో ఎల్లుండో వాళ్ళవి కూడా చాలా వివరాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతాం. మీరు చేసిన అవినీతి ఏంది, ఏం జరిగింది, వివరాలు, లెక్కలు, పత్రాలతో సహా ఎవరైతే